నీకున్న సమస్యలు, నీకున్న ఒత్తిళ్లను గురించి నువ్వు ప్రెజర్ అవ్వటం మానేసి దేవునికి అప్పచెప్పి నువ్వు దేవునిలో ఆనందించగలిగితే, దేవునిలో ప్రశాంతంగా ఉండగలిగితే, దేవుని యందలి విశ్వాసాన్ని బట్టి నెమ్మది పొందగలిగితే వచ్చిన జబ్బులు కూడా వెనక్కి తిరగకపోతే అప్పుడు అడుగు. అది ఏదైనా, అదేదైనా, అది క్యాన్సర్ అయినా సరే, నీ మనస్సులో దాని విషయమై భయపడక ధైర్యాన్ని కలిగి ఉన్నట్టయితే, మన మనస్సులో దాన్ని బట్టి భయపడక దేవుణ్ణి బట్టి ధైర్యం కలిగి ఉంటే అది కూడా వెనక్కి తిరిగితే. కానీ ఎంతమంది ఈ మాటల్ని సీరియస్గా తీసుకొని సాధన చేస్తారు? తీసుకుంటే ధన్యులు, తీసుకోపోతే పేషెంట్లు. నేనే ప్రార్థన చేయాల్సి వచ్చి చేసేదేమని చేస్తాను, లేదన్నా నేను జాగ్రత్త పడతానంటే మర్యాదగా ఈరోజు నుంచి మారు మనసు పొందు, దడ ఆయాసం తగ్గించుకో, చిన్నదానికి పెద్దదానికి ఈ వదిలే. ఇది మీ 100% మీ మంచి కోరే చెప్తున్నాను నేను. మరి మీకు ఏమనిపిస్తుందో నాకైతే తెలియదు. 100% మీ క్షేమాన్ని, మీ ఆరోగ్యాన్ని, మీ ఆయుష్ని, మీ ఆశీర్వాదాన్ని, మీ నెమ్మదిని, మీ ప్రశాంతతను కోరి చెప్తున్నాను. నేను మనుషులను చూపించి భరోసా, లేదా డాక్టర్లను చూపించి భరోసా, లేదా మందులను చూపించి భరోసా, టెక్నిక్స్ని చూపించి భరోసా ఇవ్వట్లా. దేవుని పాదాలు చూపించి భరోసా ఇస్తాను. నా తండ్రి పాదాలు చూపించి భరోసా ఇస్తాను. అక్కడుంది మా నీకు విశ్రాంతి అని. ఓకేనా? ఇంకా చింత వదిలేస్తారు కదా. ఒకవేళ చింత కలిగితే ఏం చేస్తారు? గదిలోకి వెళ్ళి టప్పీమని తలిపేసుకుంటారా? ఎవరితో మాట్లాడకుండా ఏంది తలుపు తీను. పాపం వీళ్ళ మెంటల్ ప్రెజర్కి ఇంట్లో వాళ్ళకి మెంటల్ ప్రెజర్, వాళ్ళు పేషెంట్లు అవుతారు. ఒక్కళ్ళతో పోయేది కాక ఇంటి మొత్తానికి చిచ్చు పెట్టుకుంటారు. పిల్లలు ఉన్నారమ్మా, ఏమ్మా అలా ఉన్నా, వాళ్ళ ముఖాలు మాడిపోతాయి, వాళ్ళు ఒత్తిడికి గురవుతారు. ఏమండి, మనం ప్రార్థన చేసాం యేసయ్య నాతో మాట్లాడని. ఇప్పుడు ఎవరు మాట్లాడతారండి? ఆయన జోక్యం ఉంటుంది కదా. చాలేమన్నా చెబుతున్నాడు అనుకోద్దే. ఆయనకి నీ మనస్తత్వం తెలుసు, నీ వ్యవహారం తెలుసు కనుక ఆయన అందిస్తాడు. జాగ్రత్తగా తీసుకో ఈ మాటలో, దేవుని మాట. నీ ఒత్తిడి వల్ల నీకు మనశ్శాంతి లేదు, నీ ఇంటి మొత్తానికి కూడా మనశ్శాంతి లేదు. నీ ఒక్క పిచ్చితనం వల్ల ఇంటి మొత్తం పేషెంట్లు అవుతారు. నీకు తెలియదు బిడ్డ, నీ ఎఫెక్ట్ మొత్తం మీద పడితే. అందుకే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమన్నాడు. ఎడతెగక ప్రార్థన చేయి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు, హ్యాపీగా ఉండుమా, సంతోషంగా ఉండు. సంతోషకరమైన మనస్సు, ఆరోగ్యకరమైనటువంటి మనస్సు. మన ముఖం చూస్తే కలవరంలో ఉన్నవాడు కూడా రిలాక్స్ అవ్వాలా. అంతేగాని రిలాక్స్గా ఉన్నవాడు మన ముఖం చూసి వాడు కలవరాన్ని గురి కాకూడదు. ఏమండి, మా ఫ్యామిలీ అనుకుంటారు, అట్ట చెబుతున్నాడు మీకు, ఇంట్లో మా అందరికీ దడలు కమ్మేటట్టు చేస్తాడు. ఆట పట్టియడానికి నేనేం ఇది కాను. నాకు లోడ్ హెవీ అయిందంటే నాకుంది దారి. అమ్మో, నేను ఆయనతో అనుసంధానం కాకపోతే, ఆయన పాదాలు నేను పట్టుకునే అలవాటు నాకు లేకపోతే ఎప్పుడో పిచ్చి హాస్పిటల్లో చేరను. నా రథములేవి పైన తిరుగుతున్నవేమనుకుంటా, ఆడ పైకి చూసేవాడిని. ఎప్పుడు అస్సలు చూస్తా, ఏమన్నా లాగలిగిద్దాబడి చూస్తా, అబ్బో ప్రెజర్ అవుతుందంటే ఆయన పాదాలు. మనస్సుని తేలిక చేసుకోండి, మనస్సుని ఒత్తిడికి గురి చేసుకోవద్దు. మనస్సుని ఆయన మీద ఆనుకొనజేయండి. ఎవని మనస్సు లేక ఎవని హృదయము నీ మీద ఆనుకొనునో వానిని అశాంతి గలవానిగా చేయదు అన్నాడా. అబ్బో, మళ్ళీ సగం శాంతి కూడా కాదంట, పూర్ణ శాంతి. బా
ఏం